హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కనుమ. అందరికీ కనుమ శుభాకాంక్షలు. ఈరోజు రథం ముగ్గేస్తున్నాను, రండి చూద్దురు. మా రథం ముగ్గుకి కలర్స్ వేస్తున్నానండి. ఇలా ముగ్గుకి కలర్స్ వేస్తే చాలా బాగుంటది, నాకు చాలా ఇష్టం. ఇలా ముగ్గుకి కలర్స్ వేస్తే చాలా బాగుంటదండి. ముగ్గులకి ఇలా అందరూ కూడా కలర్స్ వేస్తూ ఉంటారు. ఇలాగా సంక్రాంతికి చాలా అందంగా ఉంటాయి అందరూ గుమ్మాలు. ఇట్లాగా ముగ్గు కలర్స్ ని ఇలా వేసుకుంటే కనుక బాగా వస్తుందండి. ఇట్లా ఈవెన్ గా వస్తుంది. ఇలా టీ వడపోసేది పెట్టుకోవాలి, ఇది పెట్టుకొని ఇట్లా అనాలన్నమాట. ఇది ఒక టెక్నిక్ అనమాట. నీట్ గా వస్తుంది. కొంచెం అడ్జస్ట్ ఏమన్నా కలర్ ఇలా అయితే చేతి ఇలా అనేయచ్చు, సరిపోతుంది. ఇట్లా టీ వడపోసేది తీసుకోండి, ఇట్లా పెట్టుకోండి, బాగా ఈవెన్ గా స్ప్రెడ్ అయిపోతుంది. కొంచెం ముగ్గు పొడితో మనం ఎక్కువ వేసుకోవచ్చు అనమాట. ఇట్లా తీసుకొని ఇట్లా వేసుకోవాలి, అప్పుడు ఈవెన్ గా స్ప్రెడ్ అవుద్ది అనమాట. చాలా నీట్ గా వస్తుంది. ఎక్స్ట్రాస్ ఇలా తుడిచేసుకోవాలి. ఎక్స్ట్రా ఏమన్నా వస్తే ఇలా తుడుచుకుంటే సరిపోతుంది. ఇంతే, బాగా నీట్ గా వస్తుంది అనమాట ఇట్లా వేసుకుంటే. ఈ కలర్స్ నింపేటప్పుడు ఎడ్జెస్ కలిసిపోతాయి కదండి, అలా కాకుండా పేపర్ ఇలా పెట్టుకొని మనం ఇట్లా వేసుకున్నాం అనుకోండి, ఇట్లా ఎడ్జెస్ అన్ని కరెక్ట్ గా వస్తాయి అన్నమాట. ఇంక పేపర్ ఇలా తీసేయచ్చు. ఇలా ఎడ్జెలు ఇలా పెట్టుకొని ఇలా పేపర్స్ పెట్టుకొని చేస్తే నీట్ గా వస్తుంది కలర్. ఈజీ అండ్ ఫాస్ట్ గా అయిపోతుంది వర్క్. ఇట్లా ఎడ్జెస్ లో ముగ్గు పిండి వేసుకోవాలండి, అప్పుడు నీట్ గా వస్తుంది ముగ్గు. చాలా అందంగా ఉంటది అనమాట. దీనివల్ల ఎన్హాన్స్ అవుతుంది అనమాట ముగ్గు. ఇట్లా కంపల్సరీ వేసుకోవాలి ముగ్గు పిండి. వేసుకుంటే చాలా నీట్ గా అందంగా ఉంటది. కలర్స్ వేసాక బోర్డర్ ఇలా వేసుకోవాలి మనం. ఇది ఇది ఇలా డెకరేషన్ లాగా ఇలా వేస్తే ఇంకా అందంగా ఉంటదండి మన ముగ్గు. ఇట్లా వేస్తున్నాను. ఇదిగోండి, ఇట్లా వేసుకోవాలి. చాలా అందంగా ఉంటది ముగ్గులు వేస్తే.
ఇట్లా సైడ్ ఇలా డెకరేషన్ వేసుకుంటే చాలా బాగుంటది, అందుకని వేస్తున్నాను. ఇది చూడండి ఇలా. అందరికీ కనుమ శుభాకాంక్షలు. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. రథం ముగ్గు చూడండి ఎంత బాగుందో.